కొనసీమలో సూర్యోదయం మొదలవుతూనే ప్రకృతి మౌనంగా నిద్రలేచిన వేళ పచ్చని కొబ్బరితోటల మధ్యనుంచి ఓ దివ్యశక్తి మేల్కొంటుంది. అదే పుల్లెటికుర్రెలో విరాజిల్లే వ్యాఘ్రేశ్వరస్వామి సన్నిధి. శాంతి, భక్తి, పరమార్థం కలిసి పుట్టిన పవిత్ర క్షేత్రం. కాలం తన ముద్రవేసిన శిల్పాలపై వెలుగు మెల్లగా జారుతుంటే ఈ ఆలయం ఎన్నో యుగాల కథలను నిశ్శబ్దంగా చెబుతుంది. ప్రతి రాయి, ప్రతి శిల్పం భక్తుల విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తుంది. నగ్నపాదాలతో నడుస్తూ చేతుల్లో చిన్న కొబ్బరి ముక్కలను పట్టుకొని వచ్చే భక్తులు ఇది కేవలం నైవేద్యం కాదు, జీవనానికి అర్పించిన వ్రతం. ప్రకృతితో, పరమాత్మతో మనిషి కలిసిపోయే క్షణం. గర్భగృహంలో దీపాల వెలుగులో మెరిసే శివలింగం, ధూపపు పొగలో కలిసిన మంత్రోచ్చారణలు. ఇక్కడ మాటలు మౌనమవుతాయి, హృదయం మాత్రమే మాట్లాడుతుంది. ఏకాదశ రుద్రులలో ఒకరైన వ్యాఘ్రేశ్వరస్వామి సాన్నిధ్యం కనిపించని శక్తిగా, అనుభూతిగా హృదయాన్ని తాకుతుంది. ఇది దర్శనం కాదు, అనుభవం. ప్రభల తీర్థం వేళ భక్తి ఉత్సవంగా మారుతుంది. జలధారల మధ్య, వేదమంత్రాల మధ్య జనసమూహం ఒకే తాళంలో స్పందిస్తుంది. ఆనందం, భక్తి, విశ్వాసం ఆల్ ఇన్ వన్ బ్రెత్. పచ్చగా మెరుస్తున్న కొబ్బరి మొక్క నేలలో నాటబడుతున్న క్షణం. ఇది దేవుడికి అర్పించిన ఆశ, రేపటి తరాలకు మిగిలే సంస్కారం. సాయంకాల ఆరతిలో దీపాల జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపిస్తాయి. శివనామస్మరణలో కాలం ఆగిపోయిన భావన, హృదయం నిండా ప్రశాంతత. రాత్రివేళ చంద్రకాంతిలో ఆలయం మౌనంగా మెరిసిపోతుంది. నక్షత్రాల సాక్షిగా భక్తుల ప్రార్థనలు ఆకాశంలో కలిసిపోతాయి. మళ్లీ ఉదయం. పైనుంచి చూస్తే నదులు, పచ్చని భూములు, మధ్యలో ఈ ఆలయం, కొనసీమ ఆత్మలా నిలిచిన వ్యాఘ్రేశ్వరస్వామి. ఇది ఒక యాత్ర కాదు, ఇది మన మూలాలను తాకే ఆధ్యాత్మిక ప్రయాణం.